భగవద్గీత అంటే పూజ గదిలో పెట్టే పుస్తకం అనుకుంటున్నావా? కాదు. అది యుద్ధ భూమిలో పుట్టింది. అక్కడ భక్తి లేదు, అక్కడ భయముంది. అక్కడ శాంతి లేదు, అక్కడ నిర్ణయముంది. అందుకే భగవద్గీత ఉపదేశం కాదు, జీవితానికి డిసిషన్ మాన్యువల్. కురుక్షేత్రం. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఒకవైపు బంధాలు, గురువులు, బంధువులు. ఇంకొక వైపు ధర్మం, బాధ్యత, కర్తవ్యం. అర్జునుడు విల్లు వదిలేశాడు. శరీరం కంపిస్తోంది, మనస్సు ఖాళీ అయిపోయింది. ఇదే భగవద్గీత మొదలయ్యే క్షణం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. కృష్ణుడు అర్జునుడికి ఇలా అనలేదు, నువ్వు యుద్ధం చెయ్యాలి. అలా కూడా అనలేదు, యుద్ధం చేయకపోతే పాపం. అతను చెప్పింది ఒక్కటే, నీ ధర్మం నీకు స్పష్టంగా తెలుసా? భయం సహజం, దుఃఖం సహజం, అటాచ్మెంట్ సహజం. కానీ తెలుసు కదా ఏం చెయ్యాలో. అయినా చేయకపోతే అదే అధర్మం. ఇదే భగవద్గీత గుండె. ఈరోజు మన జీవితం కూడా ఇదే. ఒకవైపు జాబ్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, సమాజం మాటలు. ఇంకోవైపు నీ కల, నీ బాధ్యత, నీ నిజం. మనం కూడా అర్జునుడిలానే అనుకుంటాం, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, ఇది నాకు కుదరదు. కాని భగవద్గీత చెబుతుంది, పారిపోవడం శాంతి కాదు, నీ కర్తవ్యాన్ని వదిలేయడం ఓటమి. భగవద్గీత బలహీనుల కోసం కాదు, అది నిజం ఎదుర్కొనే ధైర్యమున్న వాళ్ళ కోసం. భగవద్గీత భక్తిని కాదు, బాధ్యతను గుర్తు చేస్తుంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది అని నీకే గుర్తు చేస్తుంది. ఈ భగవద్గీత మాటలు నా కోసం కాదు, నీకోసం మాత్రమే కాదు, మనందరి కోసం. నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ అవ్వు. ఎందుకంటే ఇది దేవుడి కథ కాదు, నీ జీవిత కథ. ఈ వీడియో నీకు అవసరంగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో ఇంకా ఇలాంటి క్షణాలు వస్తాయి. అప్పుడు ఈ మాటలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ అవ్వు.